కావలి నియోజకవర్గం అల్లూరులో పలువురు వైసీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించారు. గురువారం అల్లూరులో ప్రతాప్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సామంతుల సురేష్ కుమార్ రెడ్డి, చంతటి శ్రీనివాసులు, సాబ్జాన్ సాహిబ్లు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వం వద్దని, మన్నెమాల సుకుమార్ రెడ్డి నాయకత్వమే ముద్దని వారు తెలిపారు. వైసీపీ కార్యకర్తలమైన తాము పార్టీ జెండాలను మా భుజస్కంధాల మీద వేసి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే సస్పెండ్ అనే బహుమతిని మాకిచ్చారని మండిపడ్డారు. మాకు బుద్ధి వచ్చే విధంగా మంచి గుణపాఠం చెప్పారన్నారు. రానున్న కాలంలో అవినీతిపరుడైన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వంలో పనిచేయమని, ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి నిజ నిజాలను తేలుస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలన్నదే మా కోరిక అన్నారు. తాము మన్నెమాల సుకుమార్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చంద్రారెడ్డి, సుధాకర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 2014-2019లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వైసీపీ జెండా మోసి మా కష్టపడి మేము గెలిపించాం. 2024లో ఆయన చేసిన అక్రమాలు, ఆగడాలు తట్టుకోలేక ప్రజలు ఆయన ఓడించారు. ఆ మూటలు మోసి నా బుధాలు కాయలు చేసింది. ఆ కాయలు మాకు ముందే నన్ను సస్పెండ్ చేశారు. ఆయన చేసిన అక్రమాలు, ఆగడాలు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అవన్నీ త్వరలో ఈ ఒక్క మీటింగ్లో వదలం, ప్రతి మీటింగ్లో మాట్లాడటం, ఆయన నాయకత్వంలో మేము పనిచేయడం. పోయి జగన్ మాకు అవకాశం కల్పిస్తే జగన్కి మేము విన్నవించుకొని ఆయన నాయకత్వాన్ని రద్దు చేసి కొత్త నాయకులను తెచ్చుకోవడానికి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తాం. మా నియోజకవర్గాన్ని ఆయన నాయకత్వంలో మేము ఆయనకి ఓట్లు వేసి గెలిపించే పని లేదు. ఓట్లు వేసినంతసేపు మళ్ళా సస్పెండ్ పెట్టేస్తాడు, మళ్ళా తీసుకుంటాడు, మళ్ళా గెలవగానే సస్పెండ్ చేసేస్తాడు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం. కాకపోతే ఒకరోజు అల్లూరులో జగనన్న మాకు దిక్కు ఎవరైనా ఒక ఫ్లెక్సీ వెలిసింది. మీ అందరికీ విదితమే. ఆ రోజు నేను బాధపడ్డా ఒక కార్యకర్తగా, ఏంటబ్బా ఇటువంటి ఫ్లెక్సీ ఉందని. కానీ ఈరోజు అది 101% నిజం. జగనన్న మాకు దిక్కు ఎవరనే పరిస్థితి మన మండలంలో ఏర్పడింది. గూడు కట్టుకున్నటువంటి నిగూఢమైన మర్మాలు అందరి మనసులో ఉన్నాయి. ఉన్నాయా లేదా? అందరూ చెప్పేదానికి సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి కష్టించి పనిచేసినటువంటి కార్యకర్తలను గుర్తించాలని నేను అధిష్టానాన్ని వినియోగించుకుంటున్నాం. 2029లో జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకున్నదానికి మనమంతా ఈ రోజు అహర్నిశలు స్పందిస్తామని నేను మనవి చేస్తూ ఉన్నాను. మనం చేయలేము, మనం గెలిచిన తర్వాత మనం సస్పెండ్ చేస్తాడు. కాబట్టి ఏ మూల, ఏ ఊరు, ఎక్కడ తిరిగిన మనిషిని మన్నెమాల సుకుమార్ తీసుకొని వచ్చి అన్ని పరిచయం చేసి, మంచివాడు ప్రతాప్ రెడ్డి మీరు ఓట్లేండి, గెలిపిస్తుండే నేను ముందు తీసుకుపోయి ఆయన మాటలన్నీ మేము ముందుకు వచ్చాం. ఇలా మన్నెమాల సుకుమార్ని గెలిపించడాన్ని సస్పెండ్ చేశాడు. ఇవాళ మన కార్యకర్తలు నాయకులు సస్పెండ్ చేసుకుంటూ పోతున్నాడు. ఆయన ఒక్కడే ఏమైనా చేస్తాడు. కలిసి జగన్మోహన్ రెడ్డి గారు పోయి నిర్ణయించుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఒక తాటి మీద మన్నెమాల సుకుమార్ రెడ్డి నాయకత్వంలో మనం నడవాలా. ప్రతాప్ నాయకత్వం మనకు వద్దు, మనం చేయలేము, మనం చేసినా లాభం లేదు, గెలిచిన మాట మళ్ళీ తీసేస్తాడు. అటువంటి మనిషి మనం ఆయన ఎనిమిది సస్పెండ్ చేసుకోపోతాడు. అక్కడ చేస్తాడా? మన్నెమాల సుకుమార్ రెడ్డి ఎప్పుడు సస్పెండ్ చేశాడు ఆ రోజే పట్టింది గ్రహణం. 2 మాటలు గెలిపించాడు, 3వ పారి ఓడిపోయాడు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.